పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత నేత వంగవీటి మోహన రంగ అని ఆయన చూపిన బాటలో పయనిస్తూ దివంగత రంగా గారి ఆశయాలను సాధిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో దివంగత నేత వంగవీటి మోహన రంగ 77వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు వంగవీటి రంగా గారి తనయులు టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ బి కాలనీలోని వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రముఖ నాయకులు మహామేధావి కేఎల్ రావు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారు కీర్తిశేషులు వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ ఈ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేసిన గాంధీ గారు, బాలా గారు, సురేష్ గారు, శాసనసభ్యుల పెద్దలు కృష్ణప్రసాద్ గారు, ఇక్కడ విచ్చేసిన రంగగారి అబ్బాయిలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతానికి రంగగారికి అలాగే ఆ కుటుంబానికి ఎంతో ఒక సాన్నిహిత్యం సంబంధం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో ఏ రకంగా మీ అందరూ కృష్ణప్రసాద్ గారికి అండగా నుంచున్నారు, గాంధీ గారికి అండగా నుంచున్నారు, అందరూ కలిసికట్టుగా ఎలా చేశారో రాబోయే రోజుల్లో కూడా మీ సమస్యలకి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఐకమత్యం తప్పకుండా రాబోయే రోజులు కూడా ఉండాలని చెప్పని రంగా గారి ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. పేదల పాలిటి పెళ్లిది, ప్రజా సేవకుడుగా కొద్ది కాలమే అధికారంలో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పేదలకు అండగా ఉండటం అనేది మొదటి నుంచి వారికి ప్రజలు తీసుకొచ్చిన గుర్తింపుతో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ మధ్య మన మధ్య లేకపోయినప్పటికీ వారు మరణించిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలుగు ప్రజలున్న దగ్గరంతా కూడా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారి జయంతిని వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారంటే వారు పేదల పట్ల చూపించిన ప్రేమ మమకారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ 77వ జయంతిని పురస్కరించుకొని మనమందరం ఆయనకి అర్పించే ఘనమైన నివాళులు ఏంటి అంటే ఆయన చూపించిన బాటలో నడటం. ఆయన ఏమైతే పేదలకి సేవ చేశారో, పేదల్ని హక్కును చేర్చుకున్నారో, ఆ పేదలు ఈ రోజున ఆయన గుడ్డల్లో పెట్టుకొని ఆయన్ని చిరస్థాయిగా ప్రజల మధ్య ఉండేట్టుగా చేశారనేది మనం గమనించి తప్పకుండా వారి ఆశయ సాధనకు మనందరం కృషి చేద్దామని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ విజయనగరం గారు.